శ్రీలంకలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టడం ఆ దేశంలో పెనుదుమారం రేపుతోంది. జట్టు వైఫల్యంపై పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక టీవీ షోలో పాల్గొన్న ఆయన ప్రస్తుత పాక్ ఆటగాళ్లలో కనీస అంతర్జాతీయ స్థాయి ప్రతిభ కూడా లేదని కుండబద్దలు కొట్టారు. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే అసలు మన దగ్గర టాలెంట్ అనేది లేదు అంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాక్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్ల ముందు ఏ మాత్రం నిలవలేకపోయింది. నామమాత్రపు విజయాలతో సరిపెట్టుకోవడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో మునిగిపారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ క్రికెట్ ను ఎంత తక్కువగా చూస్తున్నాయో వివరిస్తూ ఆమీర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లు పాక్ లో పర్యటించేటప్పుడు తమ ప్రధాన జట్లను పంపడం లేదని, కేవలం బి లేదా సి జట్లను పంపి అవమానిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జట్లు భారత్ వంటి దేశాలకు వెళ్లేటప్పుడు మాత్రం తమ అత్యుత్తమ ఆటగాళ్లను రంగంలోకి దించుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మన జట్టుకు కనీసం గౌరవం దక్కడం లేదని, దానికి కారణం మన ఆటగాళ్ల పేలవ ప్రదర్శనేనని ఆయన విమర్శించారు. ఆధునిక క్రికెట్ కు తగినట్లుగా మన ఆటగాళ్లు పోవటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆమీర్ విశ్లేషించారు. ఈ వైఫల్యం వల్ల పాక్ క్రికెట్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అమీర్ మాత్రమే కాకుండా జావేద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్, మొయిన్ ఖాన్ వంటి దిగ్గజాలు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డారు. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ కప్ లో దేశ పరువు తీస్తున్నారని మియాందార్ ఆగ్రహం వ్యక్తం చేయగా, విఫలమవుతున్న ఆటగాళ్లకే మళ్లీ అవకాశాలు ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని యూసుఫ్ హితవు పలికారు. కీలక టోర్నీలో ఆటగాళ్లు చేతులెత్తేయటం వల్ల ఐసీసీ ట్రోఫీలు గెలవడం కలగానే మిగిలిపోతుందని మొయిన్ ఖాన్ వాపోయారు. మాజీల నుంచి వస్తున్న ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలో పాక్ బోర్డు జట్టులో సమూల మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో సీనియర్ ఆటగాళ్లపై వేటు వేస్తారో లేక కొత్త రక్తానికి అవకాశం ఇస్తారో చూడాలి.